హలో, ప్రియా టాకీస్కి మీకు స్వాగతం. యోగేష్, సరిత ఎవరి దారిన వారు వెళ్ళిపోయిన కొంత సమయానికి సరిగ్గా అదే సమయంలో వైజాగ్లో ఫంక్షన్ హాల్ ముందు ఆటో దిగాడు రాము. లోపలికి వెళ్లి తెలిసిన వారిని పలకరించి ఒక ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు. రాత్రి బస్సులో జరిగిన సంఘటన, ఉదయం తులసి ప్రవర్తన అతని మెదడును తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా తను జరిగిన విషయం యోగేష్కి చెప్పేస్తుందేమో అన్న టెన్షన్ అతన్ని వెంటాడుతోంది. ఆ ఆలోచనల్లో అతను ఉండగా ఎవరో తన ముందుకు రాబోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టు అనిపించి అటు చూశాడు. పట్టుచీర కట్టుకున్న ఒక యువతి వేగంగా వెళ్ళిపోతోంది. ఆమె నడకలో ఉన్న హుందాతనం, ఆకర్షణ అతని దృష్టిని ఆకర్షించాయి. కాసేపు తన మనసులోని గందరగోళాన్ని పక్కనపెట్టి ఆమె వెళుతున్న వైపే ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు రాము. తను తన బంధువుల పిల్ల కాదు, బహుశా అవతలివారి తరఫువాళ్లై ఉంటారని అనుకున్నాడు. ఇంతలో ఆమెని ఆపి ఎవరో మహిళ మాట్లాడుతుంటే ఆమెను కాస్త నిదానంగా గమనించే వీలు కలిగింది. నడుము వంపు దగ్గర వదులుగా వేలాడుతున్న గొలుసు ఆమె అందాన్ని మరింత పెంచుతోంది. ఆమె వయ్యారాన్ని చూస్తూ ఏమిట్రా ఇది అని మనసులో అనుకుంటుండగా ఆమె అనుకోకుండా వెనక్కి తిరిగింది. ఆమెను చూడగానే రాము షాకయ్యాడు. ఆమె మరెవరో కాదు, తులసి. తనని రాము చూడటం గమనించిన తులసి వెంటనే చూపులు తిప్పుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయేలోపు తనపై ఉన్న కోపాన్ని పోగొట్టాలని రాము నిర్ణయించుకున్నాడు. వెంటనే లేచి ఆమె వెళ్లిన వైపు వెదికి పట్టుకుని, తులసీ! ప్లీజ్, సారీ చెప్పాను కదా, ఇకనైనా క్షమించొచ్చు కదా అన్నాడు. ఆమె ఏమాత్రం పట్టించుకోనట్టుగా విదిలించుకుని వెళ్ళిపోయింది. పట్టువదలని విక్రమార్కుడిలా రాము ఆమె వెంటపడ్డాడు. ఆమె అంతకంటే పట్టుదలగా రాముకు దొరక్కుండా తప్పించుకుంటూ తిరుగుతోంది. అలా వెంటపడి రాము బాగా వేసారిపోయాడు. చివరకు ఏదో పనిమీద ఆమె స్టోర్ రూం వైపు రాగానే రాము ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక గొడవ వదిలేసి ఎప్పటిలాగానే ఉందాం అన్నాడు రాము. మర్యాదగా వెళ్ళిపోతావా, లేక గట్టిగా అరవనా అని హెచ్చరించింది తులసి. చుట్టూ ఎవరూ లేరని గమనించిన రాము ధైర్యం చేసి ఆమె చేయి పట్టుకుని ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు. తులసి కోపంగా గట్టిగా అరవబోతుండగా రాము కంగారుగా ఆమెను తనవైపుకు లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులను అడ్డుకున్నాడు. ఆ ఒక్క క్షణం ఆమె షాక్ అయింది. మొదట గిలగిలా కొట్టుకుంటూ అతని వీపుపై గుద్దినా రాము ఆమెను మరింత దగ్గరకు హత్తుకుని ఆ ముద్దు తీవ్రతను పెంచాడు. రాము పట్టు బిగుతుగా ఉండటంతో తులసి పెనుగులాట మెల్లగా తగ్గుముఖం పట్టింది. అతను ఆమె మెడ వెనుక చేతులు వేసి తనవైపుకు అదుముకుంటూ ఉండగా తులసి నుంచి చిన్నగా అనే శబ్దం వినిపించింది. ఎక్కడా గ్యాపివ్వకుండా ఆమెకు దగ్గరగా జరిగాడు రాము. ఆమె కొద్దిసేపు తనని తప్పించుకోవాలని ప్రయత్నించినా క్రమేపీ ఆమె పట్టు సడలిపోతోంది. అతని వీపుపై ఆమె గుద్దులు నెమ్మదిగా ఆగిపోయాయి. అది గమనించిన అతను ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అంటూ తన మౌనంతోనే స్పందించసాగింది. నెమ్మదిగా వాళ్ల ముద్దు తీవ్రత తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే భావం పెరిగింది. ఆ ముద్దు నుండి ఒక్కక్షణం విశ్రాంతి తీసుకుని మళ్లీ ఆమె వైపు చూశాడు రాము. కాస్త తీరుబడిగా ఆమె ముఖంలోని భావాలను గమనిస్తూ శాంతంగా ఆమె కళ్లలోకి చూశాడు. అతని స్పర్శతో తడిసిన ఆమె పెదవి మెరుస్తోంది. మళ్లీ ఆ ఆత్మీయతతో ఒకసారి ఆమె పెదవిని అందుకున్నాడు. ఆమె శరీరంలో శక్తి లేనట్టు అలాగే నిలబడిపోయింది. కొద్దిసేపు ఆమెతో మమేకమైన తర్వాత చెప్పు, క్షమించినట్టేగా అన్నాడు రాము. ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి లాలనగా ప్లీజ్ రా తులసి అంటూ మళ్లీ ఆమె దగ్గరకు చేరి చెప్పు అని అడిగాడు. ఆమె అలాగే మౌనంగా ఉండిపోవడంతో రాము ఆమెను నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఎవరో అటుగా వస్తున్న చప్పుడు విని అతని పట్టునుండి విడిపించుకుని వెళ్ళిపోయింది తులసి. అయితే ఆమె నడకలో మునుపటి కోపం లేకపోవడం గమనించి చిన్నగా నవ్వుకున్నాడు రాము. ఆ తర్వాత మండపంలో 2-3 సార్లు ఆమె కనిపించింది. చుట్టూ చాలామంది ఉండటంతో ఆమెను కలవడానికి అవకాశం దొరకలేదు. వారి కళ్ళు కలుసుకున్న ప్రతిసారీ ఆమె కాస్త తడబడింది తప్ప పాత కోపం, తిరస్కారం చూపించకపోవడంతో రాము మనసులో హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె పేరంటాళ్లతో కలిసి ఎటో వెళ్ళిపోయింది. పెళ్లి తతంగం దాదాపు ముగిసిపోవడంతో కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పి
నేరుగా బస్టాండ్కి వెళ్ళిపోయాడు రాము. అరగంటలో బస్సు దొరకడంతో ఎక్కి విజయవాడ బయలుదేరాడు. అతను వెళ్లిన అరగంటకే తులసి కూడా విజయవాడ వెళ్లే మరో బస్సు ఎక్కి సేఫ్గా చేరుకుంది. హైదరాబాద్లో ఉన్న యోగేష్, సరితలు కూడా వేర్వేరుగా విజయవాడ చేరుకున్నారు. ఊరికి వచ్చాడేగాని పదే పదే తులసి, లలిత గుర్తుకు వస్తోంది రాముకి. అతి కష్టం మీద 2 రోజులు తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఇక ఆగలేక ఆఫీసుకి సెలవు పెట్టి యోగేష్ ఇంటికి బయలుదేరాడు. తలుపు తీసిన యోగేష్ని చూసి, ఏంట్రా, ఆఫీసుకి పోలేదా ఈరోజు అని అడగడంతో రాము ఒక్క క్షణం తడబడ్డాడు. వెంటనే తేరుకుని, లేదురా, ఇటువైపు పని ఉండి వచ్చాను. బయట నీ బైక్ చూసి ఇంట్లోనే ఉన్నావని అనుకుని వచ్చా అంటూ లోపలికి అడుగుపెట్టాడు. తులసి అతన్ని చూసి ఏ రియాక్షన్ ఇవ్వాలో అర్థంకాక అలాగే నిలబడిపోయింది. అదేంటే అలా నిలబడిపోయావ్? మీ అన్నయ్యకి కాఫీ కూడా ఇవ్వవా అని యోగేష్ అనగానే, ఇప్పుడే తెస్తా అని గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నువ్వు కాఫీ తాగు రాము, నేను స్నానం చేసి వస్తా అని యోగేష్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్లగానే ఒక 10 సెకన్లు ఆగి మెరుపులా వంటగదిలోకి వెళ్లాడు రాము. స్టవ్ మీద పాలగిన్నె పెడుతున్న తులసిని వెనక నుండి పట్టుకోగానే ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అతను వెంటనే ఆమెను తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, వెళ్ళిపో, నేను గట్టిగా అరిస్తే ఆయన లోపలికి వచ్చి నిన్ను వదిలిపెట్టడు అంది. ఒక్క క్షణం ఆమె కళ్లలోకి చూస్తూ, వదిలేయాలా? అరుస్తావా అంటూ చటుక్కున ఆమె పెదవులను అందుకుని కసిగా ముద్దు పెట్టాడు. అంటూ అతన్ని పక్కకు తోసేయబోయింది ఆమె. కాని రాము ఆమెను మరింత బలంగా హత్తుకుంటూ ఆమెను తన వైపునకు గట్టిగా లాక్కుని ఆ ముద్దు తీవ్రతను పెంచాడు. ఆమె అని గింజుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. భర్త ఎక్కడ బయటకు వచ్చేస్తాడోనన్న భయంతో ఆమెకు చెమటలు పట్టేస్తున్నాయి. అతను మాత్రం ఆమెను దగ్గరకు తీసుకుని ఒక చేతిని ఆమె నడుముపై ఉంచి సున్నితంగా నిమరసాగాడు. ఆమె శరీరంలో ఒక తెలియని అలజడి మొదలైంది. ఇంతలో బయట బాత్రూం తలుపు చప్పుడు కావడంతో రాము మెరుపులా వంటగది నుండి బయటకు వచ్చి హాల్లోకి చేరుకున్నాడు. అటువైపు తులసి వంటగదిలోనే చాటుగా తనను తాను సర్దుకుని కాఫీ పనిలో నిమగ్నమైపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత యోగేష్ బయటకు రాగానే తులసి కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. అది తాగిన తర్వాత యోగేష్ పైకి లేచి, పదరా, నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. రాము కూడా పైకి లేచి, కాఫీ చాలా బావుంది తులసి, దీనికోసమైనా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అన్నాడు ఆమె వైపే చూస్తూ. ఆమె బిత్తరపోయి అలాగే చూస్తోంది. అది గమనించని యోగేష్, కాఫీయే కదా అని నవ్వుతూ తులసివైపు చూసి, వీడెప్పుడొచ్చినా కాఫీ ఇచ్చేయ్ అని రాముతో, నీకెప్పుడు కావాలంటే అప్పుడు అడిగి తీసుకోరా అన్నాడు. రాము తులసివైపు ఓరగా చూశాడు. ఆమె తన భర్తవైపు అయోమయంగా చూసి ఏమీ అనలేక లోపలికి వెళ్ళిపోయింది. యోగేష్ రామును అతని ఆఫీస్ దగ్గర దించాడు. రాము లోపలికి వెళ్లగానే ఒక 5 నిమిషాలు వేచి చూసి యోగేష్ తన బైక్ మళ్లీ ఇంటివైపు తిప్పుకున్నాడు. రాము ఇంటికి కాస్త దూరంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ రాము ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ కొట్టాడు యోగేష్. కొద్ది నిమిషాల తర్వాత సరిత తలుపు తెరిచి అతన్ని చూసి షాకయి, ఏమిటిలా వచ్చావ్ అంది తడబడుతూ. మొన్న నువ్వు చేసిన హెల్ప్కి థాంక్స్ చెప్పడం మర్చిపోయా అన్నాడు యోగేష్ నవ్వుతూ. ఏం వద్దులే, రాములేడు, నువ్వు వెళ్ళు అంటూ తలుపు వేసేయబోయింది సరిత. అతను తన చేతిని తలుపుకు అడ్డుపెట్టి ఆపి, కనీసం కాఫీ అయినా ఇవ్వొచ్చుగా అన్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఇంట్లో వాళ్లు ఒకరిద్దరు చూస్తూ ఉండటంతో సీన్ క్రియేట్ చేయడం ఇష్టంలేక సరిత తలుపు పూర్తిగా తెరిచింది. అతను లోపలికి ఎంటర్ అయ్యాడు. అక్కడ కూర్చో, కాఫీ తెస్తాను అని హాల్లో కుర్చీ చూపించి వంటగదిలోకి వెళ్ళిపోయింది సరిత. ఆమె అలా వెళ్లగానే మెయిన్ డోర్ గడియ పెట్టేశాడు యోగేష్. ఆ చప్పుడుకు వంటగదిలోంచి బయటకు వచ్చి కంగారుగా, అమ్మో, గడియ పెట్టొద్దు అంటూ మెయిన్ డోర్ దగ్గరకు పరుగెత్తబోతుంటే గబుక్కున ఆమెను పట్టుకున్నాడు. ఆమె గింజుకుంటూ, ప్లీజ్ యోగేష్, వదులు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది మొన్న, ఇక మర్చిపోదాం దాన్ని అంది. అతను కొన్ని క్షణాలు పట్టుకుని వదిలేశాడు. ఆమె కాస్త ఆశ్చర్యపోయింది. ఓకే, నువ్వు మర్చిపోతే నేనూ మర్చిపోతా అన్నాడు యోగేష్. సరిత తేలికగా ఊపిరి పీల్చుకొని నేను మర్చిపోయా అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అతను హాల్లో సోఫాలో సెటిల్ అయ్యాడు.
10 నిమిషాల తర్వాత ఆమె కాఫీ అతని చేతికి ఇచ్చి అలాగే నిలబడింది. అది చూసి, ఆ మ్యాటర్ ఓకే, కనీసం కూర్చొని కబుర్లు అయినా చెప్పొచ్చుగా అన్నాడు. ఆమె అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అతను కాఫీ తాగేసి కప్పును పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి, ఏంటి సరితా, అలా మాట్లాడకుండా కూర్చున్నావే అన్నాడు. ఏం మాట్లాడను అంది ఆమె. ఆమె వైపు తేరిపార చూశాడు యోగేష్. ఫ్రెష్గా ఉందామె. అంతకుముందే తలస్నానం చేసిందేమో, జుట్టు ఇంకా తడిగానే ఉంది. అది చూసి, అలా తడిగా ఉంటే జలుబు చేస్తుంది. తుడుచుకోవచ్చుగా అన్నాడు. అలాగే, నువ్వు వెళ్తే నేను తుడుచుకుంటా అంది. అతను నిట్టూర్చి, నువ్వు రాక్షసివి అన్నాడు పైకి లేస్తూ. ఆమె కూడా లేస్తూ, అలా ఉండక తప్పట్లేదు అంది. ఎందుకో అన్నాడు. నీకు తెలీదా అంది పెదవులను అదోలా విరుస్తూ. ఒక్క క్షణం అలాగే ఆమెను చూసి గబుక్కున దగ్గరకు లాక్కొని ఆవేశంతో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఇడియట్ అంది ఆమె కోపంగా. అలా కోపంగా చూడకు లలిత అన్నాడు యోగేష్. నా పేరు సరిత అని సరిదిద్దుకుంది ఆమె. ఆమె కోపంగా, నా పేరు సరిత అనగానే, ఈ కోపం కోసమే అలా పిలిచా అని ఆమె ఊహించని విధంగా మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లాడు యోగేష్. అబ్బా అంది ఆమె. సారీ అంటూ ఆమెను తన కౌగిలిలోకి తీసుకొని వీపుపై సున్నితంగా నిమురుతూ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఆమె బలవంతంగా విడిపించుకుంటూ, ప్లీజ్ వదిలే యోగేష్ అంది. అతను ఆమెను మృదువుగా హత్తుకుంటూ, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను సరితా, ఎందుకో తెలుసా అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అతను ఆమె నడుమును పట్టుకుని, నీవు కనిపిస్తే చాలు, నీపైనే ధ్యాస అంతా ఉంటుంది అంటూ ఆమెతో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఆ మాటలకు ఆమెలో ఏదో తెలియని మార్పు మొదలై, ప్లీజ్ యోగేష్ అంటూ బలహీనంగా అంది. ఆమెలోని ఆ సంకోచాన్ని గమనించి తన కౌగిలిని మరింత బిగుతుచేశాడు యోగేష్. ఆమె గాలి అందక ఉక్కిరిబిక్కిరి అయిపోతుండగా యోగేష్ ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ఆమెను మృదువుగా పడుకోబెట్టగానే పరుపు స్ప్రింగ్ ఎఫెక్టుతో ఆమె శరీరం ఒక్కసారిగా కదిలింది. వెంటనే తేరుకుని, వద్దు యోగేష్ అంటూ లేవబోతుండగా యోగేష్ ఆమె పక్కన చేరి తనవైపు తిప్పుకున్నాడు. పరుపు మెత్తదనం, అతని ఉద్వేగం మధ్య సరిత కదల్లేకపోయింది. ఆమెను దగ్గరగా అదుముతూ, పిచ్చెక్కిపోతోంది సరిత అంటూ యోగేష్ ఆమె మెడను ముద్దులతో ముంచెత్తాడు. వద్దు యోగేష్ అని ఆమె వారించినా తనలో కలిగిన భావాల వల్ల మెడను వెనక్కి వంచింది. యోగేష్ తన ముద్దులను మెడనుండి కిందికి మారుస్తుండగా సరిత అస్పష్టంగా ఏదో సనుగుతోంది. యోగేష్ ఆమెను ఆప్యాయంగా చూస్తూ తన మౌనంతో ఆ స్పర్శను కొనసాగించాడు. వేగంగా వదులుతున్న ఊపిరికి ఆమెలో తెలియని ఉద్వేగం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఊపిరి ఇంకా భారంగా పీలుస్తోంది. అతను పైకి లేచి తన బట్టలను పక్కకు తీసేసి తిరిగి ఆమె పక్కన పడుకున్నాడు. ఆమె పైటను పక్కకు జరిపి ఆమె దగ్గరకు చేరాడు. ఆమె సున్నితంగా అతన్ని వారించబోయినా అతను తన గమనాన్ని ఏమాత్రం తగ్గించలేదు. ఆమె పట్ల తనకున్న ఆకర్షణను ఆపుకోలేక ఆమెను మరింతగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమెలో కూడా తెలియని ఉద్వేగం ఉప్పొంగుతుండగా ఇద్దరి మధ్య దూరం పూర్తిగా కరిగిపోయింది. ఆమె తన చేతులతో అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా అతని ఉద్వేగం ముందు ఆమె సంకోచం పక్కకు తప్పుకుంది. ఆమె తనని తాను మర్చిపోయి అతని కౌగిలిలో లీనమైపోయింది. గదిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మాటలకు తావులేని ఆ క్షణంలో ఇద్దరి శ్వాసలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. యోగేష్ ఆమెను ఎంతగానో అదుముకుంటూ తన ప్రేమను తన స్పర్శ ద్వారా తెలియచేస్తున్నాడు. ఆ సాన్నిహిత్యంలో ఆమె కళ్ళు మూసుకుని తన ప్రపంచాన్ని అతనికి అంకితం చేసింది. ఇద్దరి మధ్య పెరిగిన ఈ బంధం గతంలో జరిగిన సంఘటనలను కూడా మర్చిపోయేలా చేసింది. ఎటువంటి అంతరాయం లేకుండా ఆ క్షణంలో వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండిపోయారు. ఆ అనుభూతిని వారిద్దరూ పూర్తిగా మనసారా ఆస్వాదించారు. కొద్ది నిమిషాలు అలాగే ఉండిపోయి పక్కకు ఒరిగాడు యోగేష్. ఇంత కసిలోపల దాచుకుని వద్దని తోసేస్తావే అన్నాడు ఆమెను ప్రేమగా నిమురుతూ. మరీ తోసేయక. వద్దు అని భయపెడితే వింటారా? ఎంత భయమేసిందో తెలుసా? పొరపాటున రాము వస్తే ఏమైపోయేది? అంది సరిత. అతను ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ, వాడు రాడు. నేనే స్వయంగా వాణ్ణి ఆఫీసులో వదిలివచ్చా. ఇక సాయంత్రం వరకు మనకు తిరుగులేదు
హాయిగా గడపొచ్చు అంటూ ఆమెను మరోసారి తన కౌగిలిలోకి తీసుకున్నాడు. అయితే అతననుకున్నట్టు రాము ఆఫీసులో లేడు. ఆఫీసు కిటికీ నుండి యోగేష్ వెళ్ళిపోవడం గమనించి ఒక 5 నిమిషాలు ఆగి రాము యోగేష్ ఇంటివైపు బయలుదేరాడు. 10 నిమిషాల్లో అతనింటికి చేరుకుని బెల్ కొట్టగానే తలుపు తీసిన తులసి అతన్ని చూసి ఉలిక్కిపడి, ఏమిటిలా వచ్చావ్? ఆయన ఎక్కడా? అని కంగారుగా అడిగింది. వాడు ఎక్కడికో వెళ్ళాడు అని రాము సమాధానమిచ్చాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మీ మనసులోని ఆ ఫీలింగ్ని ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ మరియు రియలిస్టిక్ కథల కోసం ఇప్పుడే మన ప్రియా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.